హాయ్ అండి, వెల్కమ్ టు బిందు కిచెన్. టుడే స్పెషల్ మసాలా బొరుగులు విత్ ఆనియన్ బజ్జీ అండి. వర్షాలు పడుతున్నాయి కదండి, వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని అలాగే వేసుకోకుండా ఇలాగా సింగిల్గా సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1/2 స్పూన్ సాల్ట్. కారం కోసం నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. 3 పచ్చిమిర్చిని ఇలా మిక్సీ కచ్చాబచ్చా పట్టుకొని వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకొని ముందుగా వాటర్ యాడ్ చేయకుండా ఇలాగా మెత్తగా కలిపేసుకోవాలండి. చూడండి, వాటర్ ఫామ్ అవుతుంది. ఉల్లిపాయల్లో ఉప్పు, పచ్చిమిర్చి వేసినప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది కదా, అందుకని ఫస్టే వాటర్ యాడ్ చేసుకోకూడదు. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు కొద్దిగా పిండి తక్కువైనా మధ్యలో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత కొంచెం సోడా పొడి వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సైడ్ ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ ఉంచుకొని బాగా మరిగిందా లేదా అని ఫస్ట్ ఒకటి వేసుకొని చూసుకోవాలండి. ఇలాగా పైకి వచ్చిందంటే నూనె బాగా కాగినట్టు, అప్పుడు మాత్రమే బజ్జీల్ని వేసుకోవాలి. లేదంటే అవి క్రిస్పీగా ఉండవండి, చాలా ఆయిల్ పీల్చేసుకొని టేస్ట్ మారిపోతుంది. ఇలాగా వేసేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకోవాలి. వేసిన 2 మినిట్స్ తర్వాత ఇలా సపరేట్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. మనము కలుపుకోలేదంటే ఒక సైడ్ వైట్గా ఉండి ఇంకొక సైడు ఖాళీ అలా ఉంటాయండి. అలా ఉండకూడదు అనుకుంటే బోత్ సైడ్స్ ఇలాగా నీట్గా తిప్పేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువగా క్రిస్పీగా కాకూడదండి, బజ్జీ కదా, కొంచెం స్మూత్గానే ఉంటుంది. చూడండి, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉందంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనము మసాలా బొరుగుల్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బొరుగుల్ని యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు యాడ్ చేసుకొని సాల్ట్ 1/2 స్పూన్, కారం కూడా మనకు సరిపడా అండి. ఎక్కువ కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం నైస్ మిక్చర్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకొని తర్వాత మూంగ్ దాల్, పొట్టు తీయని మూంగ్ దాల్ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బొరుగులు ఎప్పుడు కలుపుకున్నాక వెంటనే తీసుకోవాలండి, లేదంటే మెత్తగా సాగిపోతాయి. చూడండి, ఇలాగా కలిపి వేసుకున్న తర్వాత మనం మూంగ్ దాల్ దానిలతో గార్నిష్ చేసుకొని బజ్జీ వేసుకున్నాం కదండి, బజ్జీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కూడా కంపల్సరీ నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.